జీవితం ఎంతో అందంగా తను చావు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడదాం. ఇక్కడే అనోజ్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. నాకు ఒక బాబు తల్లి యాక్సిడెంట్ అయింది. పనికి వేస్తుండగా కుక్క అడ్డు వచ్చి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో కొట్టుకులేడుతున్నాడు. అమ్మ మేము ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఫస్ట్ ప్రైవేట్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే మమ్మించి కాదన్నారు. తర్వాత మళ్ళీ ప్రైవేట్ తీసుకుపోతే అక్కడ దానికి ఏం మందు లేదు, ఏం లేదు, తీసుకెళ్ళండి అన్నారు అమ్మ. అంటే అక్కడ కొన్ని 1,00,000 రూపాయలు. నమస్కారం అందరికీ. మాది నల్గొండ జిల్లా కొత్తపల్లి గ్రామం. మా అన్నయ్య పేరు అనోజ్ కుమార్. అన్నయ్య పనికి వెళ్ళి వస్తుంటే రోడ్ మీద కుక్కడ్డు వచ్చి యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ అవ్వదు అని చెప్తే నల్గొండలో సురక్ష హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ కూడా అవ్వలేదు. మేము తర్వాత హైదరాబాద్లో మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళినాం. అక్కడ రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. ఇల్లు, మమ్మీ గోల్డ్, నా పెళ్ళి కోసం దాచిపెట్టిన మనీ కూడా మొత్తం ఖర్చు పెట్టేసినాం. ఇంకా మా దగ్గర మనీ కూడా ఏం లేవు. ఎట్లా అంటే ఇప్పుడు ఇంట్లో పని చేసేది అన్నయ్య ఒక్కడే. మమ్మీ డాడీకి కూడా హెల్త్ బాగుండదు. నేను జస్ట్ చదువుకుంటున్నా, నేను కూడా ఏం చేయను. మీ ఇంట్లో కొడుకు అనుకొని మా అన్నయ్యని కొంచెం సేవ్ చేయండి. ఈ వీడియో రేవంత్ రెడ్డి సార్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నా. మీ అందరికీ తోచినంత సహాయం చేస్తారని కోరుకుంటున్నా. నమస్కారం. విన్నారు కదా తల్లిదండ్రుల ఆవేదన. అనోజ్ కుమార్ తొందరగా కోలుకోవాలని మనం కూడా ప్రార్థిద్దాం దేవుడికి. అలాగే పెద్దలు ఎవరున్నా కానీ ముందుకొచ్చి అనోజ్ కుమార్కి సహాయం చేస్తారని అనుకుంటున్నాను. H5 న్యూస్ ఛానల్ తరపున కూడా అంతో ఇంతో మేము సహాయం చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి H5 న్యూస్ ఛానల్. నేను మీ మౌనిక.